మనసా వాచ కర్మణ నిన్నే నా దేవతగా, నిన్నే నా తుది శ్వాస వరకు అర్ధభాగంగా భావిస్తూ ఈ తాళి కడుతున్నాను. నేను మనస్ఫూర్తిగా తాళి కట్టడం కోసం ఇలా జరిగిందేమో అంజలి. ఏం జరిగినా మన మంచికే. ఏడవ కంజలి. బాబు, ఈ అమ్మవారి సాక్షిగా తాళి కట్టావు, అలాగే అగ్ని సాక్షిగా అక్కడున్న అగ్నికి ప్రదక్షిణాలు చెయ్యండి. ఈ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి. కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. ఇంకెప్పుడు ఎవరు మనల్ని విడదీయలేరు అంజలి. ఈ ఇంట్లో ఓ శుభకార్యం జరగబోతుంది. అంతా సవ్యంగా అయ్యేటట్టు దీవించండి. అత్తయ్య, స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చేసాను. ఇంకేం అవసరం లేదు కదా? వాళ్ళు బయలుదేరారంట. దగ్గరలోనే ఉన్నామని చెప్పారు అత్తయ్య. రే చంద్రం, ఏంట్రా ఇదంతా? చెప్పడం ఎందుకురా, 5 నిమిషాలు ఆగితే నువ్వే చూడొచ్చు. అమ్మా రవి, రవి, వాళ్ళు బయలుదేరారమ్మా.
అయిపోయింది పెద్దనాన్న. త్వరగా రామ్మా. అయిపోయింది కదా, బంగారు బొమ్మలా ఉన్నావు. రా. ఈ ఏర్పాట్లేంటో ఈ హడావుడేంటో నాకేం అర్థం కావట్లేదు. కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా. అమ్మ రవి, అసలు ఏంటి ఇదంతా? నువ్వన్నా చెప్పు. రేయ్, చెట్టంత మనిషిని నేను ఇక్కడ అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పరేంట్రా? చివరికి మనిషిలా కూడా గుర్తించరా? కూరలో కరివేపాకులాగా, పాయసంలో వెంట్రుకలాగా తీసేస్తున్నారు. వీడెందుకు మళ్ళీ వచ్చాడు? రండి రండి. ఏంట్రా హనుమంతు, నమస్తే. నీతో పాటు సైన్యం మొత్తాన్ని వేసుకొచ్చావు? నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. రేయ్, ఈ గెటప్పులేంటి, ఈ సెటప్పులేంట్రా? అసలు ఏం జరుగుతోందో చెప్పండి. ఈ సస్పెన్స్ భరించలేక చస్తున్నాను. ఇందిరమ్మ గారు, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడు. మా వైపు నుంచి అంతా ఓకే. ఇక మీదే ఆలస్యం. మాది మాత్రం ఆలస్యమే ఉంది. సుమిత్ర, రవిశేఖర్, ఆ పసుపు కుంకుమలు తీసుకోండి. ఏయ్, ఆపరా. అత్తయ్య, ఒకరి కోసం ఈ శుభకార్యం ఆగిపోకూడదు. సుమిత్ర, నువ్వు తీసుకోమ్మా. రేయ్, నువ్వు మనిషివా పశువా? ఏయ్, మీ పాటికి మీరన్నీ చేసుకుంటూ పోతుంటే నేనేమో నోట్లో వేలేసుకుని తోలు బొమ్మలాడ చూస్తూ కూర్చుంటాననుకున్నారా? శేఖర్ గారు, శుభకార్యం గురించి మాట్లాడడానికి వచ్చాం. మర్యాదగా మాట్లాడడం, పద్ధతిగా ప్రవర్తించడం నేర్చుకోండి. హ, ఎవడు పడితే వాడు నాకు లెక్చర్లు ఇచ్చేవాడే. మర్యాద ఇవ్వడానికి నువ్వెవడోరా? నువ్వేమైనా నాకు పిల్లనిచ్చిన మావా, లేకపోతే అక్కనిచ్చిన బావమరిదివా? ఒక్కొక్కడిని చెట్టుకి ఏలాడదీస్తానేమనుకుంటున్నారు? రేయ్, ముందు నడవండ్రా, బయటికి ముందు నడవండ్రా. రేయ్ ఫూల్, ఏంటో నువ్వు చేస్తున్న పని? నన్ను 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 పూలు అంటావరా నువ్వు? అంకుల్, నా తండ్రి మీద చేయడానికి నీకెంత ధైర్యం? రేయ్, నా మీదకే చెయ్యెత్తి చూపిస్తావరా నిన్ను? రవిశేఖర్, నా తండ్రిని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? మీరు కాబట్టి వదిలేశాను. అదే ఇంకొకరు అయి ఉంటే ఏం చేస్తావరా? రేయ్ రవి, ఆగరా. ఏం చేస్తావరా నన్ను? డాడీ, రాఘవన్ ఒంటి మీద చేయి పడిందో తండ్రి అని కూడా చూడను.
పిచ్చిదానా, మెంటల్ దానా, నీ బుర్ర బాగా చెడిపోయింది. హ, ఇదంతా వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకం. తెలుసుకోపోతే వీళ్ళ చేతుల్లో చచ్చురుకుంటాం. ఏం పర్వాలేదు డాడీ, సంతోషంగా హాయిగా చచ్చిపోతాను. నీకు 2 చేతులెత్తి మొక్కుతున్నాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను, ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళను. ఎవడేం చేస్తాడో చూస్తాను. నా పర్మిషన్ లేకుండా నా కూతురు పెళ్లి చేస్తారా మీరు? చెయ్యండి రా, చెయ్యండి. ఎలా చేస్తారో నేను చూస్తాను. రాక్షసుడా, నన్ను నా బిడ్డను చంపుకు తిని నువ్వు చేసే పనులకు కడుపు రగిలిపోతుంది, గుండెలు పగిలిపోతున్నాయి. ఆ దేవుడు మన బిడ్డకు ఇంత మంచి జీవితాన్ని ఇవ్వబోతుంటే ఎందుకు అడ్డం పడుతున్నావు? మన బిడ్డ సంతోషం మీకు ముఖ్యం కాదా? మన బిడ్డ సుఖం మీకు ముఖ్యం కాదా? లేక అసలు మన బిడ్డ మీకు ముఖ్యం కాదా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నీది ఓ బతికేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పుచ్చె లేచిపోతుంది. చంపేసావా? చంపే నన్ను నా బిడ్డను చంపేసి మా శవాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి సాధించానని పండగ చేసుకో. అప్పుడు మీ పగ ప్రతీకారాలు తీరిపోయి రగిలిపోతున్న మీ గుండెలు చల్లబడిపోతాయి. చంపేయండి, రండి. నా జీవితం ఎలాగూ నాశనం చేశారు, నా బిడ్డ జీవితం మాత్రం నాశనం చేయకండి. ఆపవే నీ నాటకాలు. చూడండి, నా బిడ్డ జీవితం నా జీవితంలా కాకూడదు. మీలాగా గొంతులు కోసేవాడు దానికి రాకూడదు. నా కూతురు ఓ మంచివాణ్ణి ఇష్టపడింది, ఓ మంచివాణ్ణి ప్రేమించింది. నా బిడ్డ తనతో సంతోషంగా ఉంటుంది. అందుకే అతనితోనే తన పెళ్లి జరగాలి, జరిగి తీరుతుంది. తేడా వచ్చిందో ఏం చేస్తావే? ఏం చేస్తావు? పెద్ద కాళికాదేవిలాగా తెగ ఊగిపోతున్నావు. తగ్గో. నేను ఎవ్వడి మాట వినను, మీ మాట అస్సలు వినను. అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? మీకు మీలాంటి అల్లుడే కావాలి, మీలాగే జనాన్ని మోసం చేసే అల్లుడు కావాలి, మీలాగే 25 ఏళ్లకి కోర్టు సంపాదించే అల్లుడు కావాలి. అంతేనా? తరాలు తిన్నా తరిగిపోని ఆస్తిని సంపాదించాను, ఒకడు నాకిచ్చేదేంట్రా? సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి మళ్ళీ సంపాదించాలి కదా, అదే మీ భయం. కోట్లు కోట్లనిస్తాయేమో కానీ మనశ్శాంతినివ్వవు సార్, అర్థం చేసుకోండి. చూడండి, ఎవడు ఎన్ని చెప్పినా నేను ఎవ్వడి మాట వినే ప్రసక్తే లేదు.
అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను వినండి. నాకు నచ్చిన వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను, అంతే. దట్స్ ఆల్. నా శవానికి ఇచ్చి చేస్తావా? చెప్పు, నా శవానికి ఇచ్చి చేస్తావా? చెప్పు డాడీ, నా శవానికి ఇచ్చి చేస్తావా? చేసుకో, నా శవానికి ఇచ్చి చేసుకో. నీకు నచ్చిన వాణ్ణి తెచ్చుకొని నా శవం మెళ్ళలో తాళి అమ్మా కట్టేసుకో. రవి, ఏంటమ్మా మాటలు? నువ్వు ఆర్డర్ వేస్తే తల వంచి తాళి కట్టించుకుంటా అనుకున్నావా? నేను రాఘవన్నే పెళ్లి చేసుకుంటాను, అంతే. చూడు డాడీ, వాళ్ళు మర్యాదగా మాట్లాడడానికి వచ్చారు. నువ్వు కూడా వాళ్ళకి మర్యాదగా క్షమాపణ చెప్పు. ఏంటి క్షమాపణ? నేనా? హ! క్షమాపణ చెప్పే సమస్య లేదు. వీళ్ళెంత, వీళ్ళ బతుకులెంత? రవిశేఖర్, అది ఆడపిల్లరా, అంగడిలో బొమ్మ కాదు. దానికి ఓ మనసు ఉంటుంది. ఆ మనసుకు విలువివ్వరా? ఇప్పుడు పంతాలు పట్టింపులకు పోయావంటే దాని జీవితం నాశనం అవుతుందిరా. అమ్మా తల్లి, ఇక ఆపండి. మీరు మొదలుపెట్టిన సినిమా అయిపోయింది. ఇక అందరూ ఇక్కడి నుంచి బయలుదేరండి. అమ్మా రవి, నువ్వేం బాధపడకమ్మా. నువ్వు కోరుకున్న వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. నేను చచ్చాకే అది జరుగుతుంది. ఆపుతావా నీ అరుపులు? నువ్వు చచ్చేదేంట్రా? అవసరమైతే నేనే ఈ తాళి తెంచేస్తాను. నా కూతురు జీవితం బాగుపడ్డానికి నేను విధవనైనా పర్వాలేదు. నీలాంటి దరిద్రుడు ఉండి లేడనుకోవడం కంటే పోయాడనుకొని నీళ్లు వదిలేయడం మంచిది. ఇప్పుడే, ఈ క్షణమే తెంచేస్తాను. ఎంత పొగరే నీకు! చంపేస్తా నేను. ఒరే దున్నపోతా, ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావేంట్రా? ఏయ్, ఇది నా కూతురికి సంబంధించిన విషయం. మధ్యలో తలదూర్చావంటే మర్యాదగా ఉండదేమనుకుంటున్నావా? ఇది నా కుటుంబానికి సంబంధించిన సమస్యరా. నేను కాకపోతే ఎవరు పట్టించుకుంటారా? ఏయ్, నీతో నాకు మాటలేంట్రా? ఏమే, నేను కట్టిన తాళ్ళనే తెంపేస్తానంటావే నిన్ను? ఏయ్, నిన్ను ఎలా మాట్లాడాలో తెలియదురా నీకు? నన్ను నీకు ఈ జన్మకు బుద్ధి రాదురా. పుట్టినోడి కాబట్టి బతికిపోయావరా, లేదంటే నేను చంపి. ఏయ్, నా వెంట్రుకు కూడా కదల్చలేరురా మీరు. డాడీ, జరిగింది చాలు, ఇంకా ఆపండి.